మనం కోటగిరిలోని శ్రీ సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ ధర్మకర్త అయిన పోలా విఠలరావు గారితో ఉన్నాము. ఆయనతో ఒక 4 విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు భక్తి మార్గంలో ముందుంటారని తెలిసింది. దాని గురించి మాకేమని చెప్తారా? ఫస్ట్ మీ చట్టం టీవీ గారికి మా సాయి అయ్యప్ప సేవా ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు. భక్తి మార్గంలో ముందుంటామంటే మొదటి నుంచి కూడా మా తాతగారు కానీ మా నాన్నగారు కూడా మొదటి నుంచి భక్తి మార్గంలో ఉన్నారు. అదే పద్ధతి నాకు కూడా వచ్చినట్టుంది. నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా భక్తి మార్గం బాగా సేవ చేయాలని అనుకుంటూ ఉంటాను. ఈ గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ అంటే టెంపుల్ కట్టడానికి మీ వంతుగా మీరు అప్పుడే కొంత భూమిని కూడా కేటాయించినారు విన్నాము. దాని గురించి మేము 14 సంవత్సరాల ముందు 2010లో 1 ఎకరం 9 గుంటలు అయ్యప్ప స్వామి గుడి కోసం అని చెప్పి గ్రామ ప్రజలు వచ్చి నన్ను అడగడం జరిగింది. అప్పట్లో మాకు కూడా సాయిబాబా గుడి ఊళ్ళో లేదు, అది కూడా కట్టాలని ఉద్దేశం ఉండే. వాళ్ళు అడగగానే మేము కూడా 2 గుడుగా కట్టండి, 2 గుళ్ళకు స్థలం ఇచ్చేద్దామని చెప్పినాము. అలా జరిగింది. సార్, ఇక్కడ అయ్యప్ప గుడి నిర్మాణం చేయాలని ఎందుకు మీకు అనిపించింది? మీకు దానికి స్ఫూర్తి ఎవరు సార్? ఇక్కడ మెయిన్ ఏంటంటే మా దగ్గర అయ్యప్ప స్వాములు చాలామంది ఉన్నారు. వారికి ఇక్కడ గుడి లేదు. వాడు దీక్ష చేసుకురాలంటే కూడా స్థలం లేకుండే. ఇక్కడ మా ఊరు దగ్గర వీరాన్మన్ మందిర్ అని ఉంది. అక్కడే ఉండడము, వాళ్ళు అక్కడ చేయడము అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు అడగగానే నాకు స్థలం ఇవ్వాలనిపించింది. ఆ ఉద్దేశంతో స్థలం ఇవ్వడం జరిగింది. గుడి నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది సార్? ఎప్పుడు కంప్లీట్ అయింది? ఇప్పుడు గుడి మాత్రం ఇప్పుడు మొన్న నవంబర్ 18 నాడు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. మేము ఒక 1.5 ఇయర్ ముందు స్టార్ట్ చేసినాము. స్థలం ఇచ్చినా కానీ కొన్ని అనివార్య కారణాల వలన కాలేకపోయింది. సార్, ఇప్పుడు ఒక గుడి కానీ బడి కానీ నిర్మించాలి అని అంటే సొంతగా కొంత విరాళాలు సేకరించబడుతుంది. ఆ విరాళాలు సేకరించట్లో కొంచెం లోపం ఏర్పడి కొంతమంది ముందుకు రాక కొంతమంది ముందుకు వచ్చి చేసిన అది సరిపోని అంటే విరాళాలు సరిపోకుండానే ఉండే పరిస్థితిలో మీ సహకారం దాంట్లో ఎక్కువ ఉండి మీరే ఎక్కువ విరాళంగా తీసుకొని గుడి ప్రతి చేశారని చెప్పి చెప్తా ఉన్నారు. దానికి మీ సమాధానం సార్? ఇక్కడైతే మా గ్రామ ప్రజలు, చుట్టూ ఉన్న గ్రామ ప్రజలు, మా ఫ్రెండ్స్ అనుకోండి, మా స్నేహితులు కానీ అందరూ, మా రైస్ మిల్లర్ సోదరులు మరియు రైతులు, పెద్ద పెద్ద రైతులు ఇక్కడ అందరు కూడా సహకరించారు. అందరు సహకరించడం వల్లనే మేము ఇంత తొందరగా చేయగలిగినాము. మేమేంటంటే పని మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికీ కొన్ని అనివార్య కారణం ఆగిపోయింది కనుక మళ్ళీ ఆగద్దు అనే ఉద్దేశంతో కంటిన్యూ నడిపించడము. ప్రతి ఒక్కరూ వారి స్తోమత తగ్గట్టు అంతకంటే ఎక్కువనే మాకు సహకరించిండ్రు. అందువల్లనే మేము ఈ 18 ఏళ్ళు ఇంత పెద్ద దేవాలయం కట్టగలిగినాము. అది కూడా స్వామి దయతోటి, బాబా దయతోటి అయిందని మేము అనుకుంటున్నాం సార్. కానీ మీ సహకారమే ఎక్కువ ఉంది గుడికి అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎంత అంటే దాంట్లో ఎంతవరకు వస్తూ ఉంది, ఎంత సహకారం? మేము కూడా ఏమనుకున్నామంటే ఇక స్థలం ఇచ్చినాము. స్థలం ఇచ్చినప్పుడు గుడి పని ఆగద్దు, చేయాలా, గుడి కట్టియాలనే ఉద్దేశం ఉండే. అదే ఉద్దేశంతో గుడి నిర్మాణం జరిగింది. దానికి మా వంతు సహకారం చేసినాము. పెద్ద మొత్తంలో అయితే మొత్తం భక్తులు, ఇక్కడ ప్రజలు అందరు సహకరించారు. దానివల్లే మేము చేయగలిగినాం సార్. సార్, గుడి నిర్మాణం మొదలైన తర్వాత మీరు కొన్ని అనివార్యాల కారణాల వల్ల ఆగిపోయిందని ఇప్పుడు ఇందాక చెప్పారు. ఆ అనివార్య కారణాలు ఏమో అంటే చెప్పగలుగుతారు సార్ ఏదన్నా? అదే 2018లో కారు యాక్సిడెంట్లో మా కుమారుడు, కోడలు, మన్మరాలు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కొన్ని అనివార్య కారణాల్లో మేము చేయలేకపోయాము. అప్పుడే ఇక తర్వాత అనిపించింది ఏదో స్థలం మనం ఇచ్చినాము, తప్పకుండా గుడి నిర్మాణం చేయాలని మేము మొదలుపెట్టి అందరు భక్తుల్ని కలిసి అందరితో విరాళాలు సేకరించి చేయడం జరిగింది. సారీ సార్, మేము మీకు మళ్ళీ అది గుర్తు చేసినందుకు క్షమించాలి. ఇంకోటి సార్, ఈ కోటగిరిలో అంటే చారిటబుల్ ట్రస్ట్ అంటే మీ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అనేక డెవలప్మెంట్లు, అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిసి వచ్చింది. ఆ చారిటబుల్ ట్రస్ట్ పేరేంటి?
మీరు చేసిన ఆ, ఏదైతే హెల్ప్లు ఉన్నాయో ఏవంటే డెవలప్మెంట్లు ఉంటాయో దాని గురించి చెప్తారు. కొడుకు రాఘవేంద్ర దీప్తి చారిటబుల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసినాము. మేము కూడా వారి పేరు మీద ఏదో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాము. ఆ సేవా కార్యక్రమాల్లో మేము చేసింది ఏంటంటే, ఇక్కడ ఒకటి లయన్స్ హాస్పిటల్, ఐ హాస్పిటల్ ఒకటి కట్టించినాము. తర్వాత ఒక వైకుంఠ రథము, 2 బస్ స్టాండ్స్ నిర్మించి వారి పేరు మీద జ్ఞాపకంగా ఉండాలని చేసినాము. అలాగని మళ్ళీ లయన్స్ క్లబ్ నుంచి ఎడపల్లిలో వృద్ధాశ్రమం నిర్మించారు. దాంట్లో కూడా ఒక బ్లాక్ కోసము మా పిల్లల పేరు మీద చారిటబుల్గా అక్కడ ఒకటి చేయించినాము. తర్వాత కాశీలో మా వైశాన్న సత్రం లోపల ఒక డైనింగ్ హాల్కు మనం డొనేట్ చేసాం పిల్లల పేరు మీదనే. వారి జ్ఞాపకార్థం ఏదో చేయాలని కొంత చేస్తున్నాము. అంతేకాకుండా మీరు ఫస్ట్ లయన్స్ క్లబ్లో, బోధన్ లయన్స్ క్లబ్లో ఒక మెంబర్గా మీరు ఆనాడు జాయిన్ అయ్యారు. అంటే లయన్స్ క్లబ్లో ఎప్పుడు అంటే ఎప్పుడు జాయిన్ అయ్యారు? దాంట్లో మీకు అంటే మీరు చేసిన సహాయం ఏంటి లయన్స్ క్లబ్ వారితో చేరి? సుమారు 30 సంవత్సరాల ముందు లయన్స్ క్లబ్ బోధన్లో మేము మెంబర్గా చేరినాము. చేరిన తర్వాత వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళు చేసే లయన్స్ హాస్పిటల్ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. అక్కడ కూడా దాంట్లో కూడా నేను ట్రస్ట్ మెంబర్గా ఉన్నా. అక్కడ కూడా హాస్పిటల్కు ఒక హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ కూడా డొనేట్ చేసినాము. చాలా రోజుల ముందు ఇదంతా. ప్రతి సేవా కార్యక్రమంలో కూడా మేము పాల్గొంటాము. మనము ఈ సేవ చేయడము ఏదైనా చేస్తే మాకు కొద్దిగా అంటే మంచి ఆనందం అనిపిస్తుంది. ఇక ముందు కూడా భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు మాతో చేపిస్తాడని అనుకుంటున్నాం సార్. సార్, ఇక్కడ కూడా కోటగిరిలో కూడా తమరు ఒక లయన్స్ హాస్పిటల్ అంటే మీరు మీ పరివారం మొత్తం అంతా కలిసి ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామందికి అనేక రకాలుగా ఆదుకుంటున్నారని తెలిసింది. దాని గురించి ఏమని చెప్తారు? ఇక్కడ కోడూరులో లయన్స్ ఐ హాస్పిటల్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గురువారము ఐ క్లినిక్లో స్క్రీనింగ్ ఉంటుంది. ఇక్కడ చేసిన తర్వాత ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళని బోధన్ హాస్పిటల్కి రెఫర్ చేయడము, అక్కడ నుంచి ఇక్కడికి వ్యాన్ వచ్చి పేషెంట్లను తీసుకెళ్తుంది. వారితో పాటు ఒక అటెండర్ తీసుకెళ్తుంది. వాళ్ళకు ఆపరేషన్ కానీ ఏదైనా ఫ్రీగా చేపిస్తాము. మరియు వాళ్ళకు అటెండర్ కానీ వాళ్ళ కానీ భోజన సదుపాయం, ఉండటానికి సదుపాయము ఇవన్నీ అయిన తర్వాత కూడా వ్యాన్ ద్వారా ఎవరి ఊళ్ళో వాళ్ళకు ఇంటి దగ్గర దించేసి మళ్ళీ వస్తారు. ఇవన్నీ మా లయన్స్ క్లబ్ నుంచి కూడా సేవా కార్యక్రమం నడిపిస్తున్నాము. కోటగిరిలో మిమ్మల్ని ఒక దేవుళ్ళో ఫీల్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే మేము కూడా కొంచెం ప్రజల్లో విన్న మాట అట్లా ఫీల్ అవుతున్నారు. మీరు దాన్ని ఎట్లా తీసుకుంటారు? లేదు సార్, అటువంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు నాకు ఏదో ఇచ్చిన సంపాదనలో కొంత సేవా కార్యక్రమాలు ఉపయోగించాలని ఉద్దేశంతో చేస్తున్నా కానీ అంత పెద్ద మాటలు అటువంటిది ఏం లేదు మాకు. మేము సామాన్య ప్రజల్లో నేను ఒక్కడిని, అంతవరకే. అటువంటిది ఏం లేదు. సార్, మీకు రైస్ మిల్ ఉందని కూడా తెలిసింది. ఆ రైస్ మిల్లో నుంచి తీసుకున్న ఏదైతే ఈ శుభకార్యాలు, ఈ పెళ్ళిళ్ళు, ఏదైతే గుళ్ళు ఉంటాయి కదా, ఆ గుళ్ళకు వాటికి అన్నీ మీ దగ్గర నుంచే రైస్ తీసుకుపోతారు అని చెప్పి విన్నాము. ఎక్కువ మట్టుకు ప్రియారిటీ ఈ రైస్ మిల్కి ఇచ్చి దీనిలో నుంచి రైస్ తీసుకుపోతారు అని విన్నాము. దాని వెనకాల సత్యం ఏంటి సార్? నేను రైస్ మిల్ ఇండస్ట్రీ 1981 అంటే 43 సంవత్సరాల ముందు ప్రారంభించినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మంచి పేరుతోటి నాణ్యమైన బియ్యము తక్కువ ధరకు ఇచ్చి అందరికీ చేస్తాము. ప్రతి ఒక్కరికి ఏంటంటే మన దగ్గర ఉంటే బియ్యం మంచిగా ఉంటాయి, క్వాలిటీ బాగుంటుంది తీసుకెళ్తారు. ఎవరైనా శుభకార్యాలు అంటే కొద్దిగా తక్కువ రేటుకి ఇస్తాము. ఇక్కడ జరిగే అన్నదానాలు కానీ, గుళ్ళలో జరిగే కానీ, ఎవరికి ఏది సాయం కావాలన్నా కానీ చేస్తుంటాము. ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ని ఏర్పాటు చేశారు కదా, దాంట్లో విగ్రహాలు ఎక్కడ తయారు చేయించారు సార్? అయ్యప్ప స్వామి విగ్రహము, మెయిన్ విగ్రహము, మరియు ఉత్సవ విగ్రహము, మరి సాయిబాబా ఉత్సవ విగ్రహము, ఈ మూడేమో కుంభకోణంలో చేయించినాం. తమిళనాడు కుంభకోణంలో చేయించినాం. దానికి మేము ఎప్పుడైతే స్థలం ఇస్తామన్నామో అదే రోజు ఎత్తుండ ఆర్వి ప్రసాద్ ఆయన విగ్రహదాతగా ప్రకటించిండు. అదే రోజు మరి సాయిబాబా గుడి కోసం కూడా పి శివరామకృష్ణయ్య అని ఒక రైతు ఆయన కూడా విగ్రహానికి విరాళంగా ఇచ్చిండు. శబరిమల వెళ్ళే భక్తులకి అంటే మాల ధరించిన భక్తులకి
మీరు ప్రతిరోజు వాళ్ళ అన్నదానాలు కానీ అన్నప్రసాదాలు కానీ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ మీరే చూసుకుంటారు, మీ డబ్బులతోనే చూసుకుంటారు అని చెప్పి విన్నాము. అది నిజమేనా సార్? అదంతా అయితే అంత లేదు కానీ వాళ్ళు ఇక్కడే పడి పూజలు ఉన్నప్పుడు చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే సాయం చేస్తాము. అంతవరకే మా కుటుంబం తరఫు నుంచి అందరు ఏ రకమైన సాయం కానీ ఏదైనా ఉంటే మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి, అంతే. సార్ నేను ఒక విషయం విన్నాను సార్, కోటగిరిలోకి ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చినా సరే మిమ్మల్ని కలిసి ముందుకు వెళ్తారని చెప్పి ఒకటి. ఇంకోటి మీరు రాజకీయాల్లోకి వెళ్దామని ఏమన్నా ఆలోచన ఉందా? అంటే రాజకీయాల్లోకి వెళ్ళాలనే ఆలోచన లేదు. అందరూ ఏ పార్టీ అయినా ఎవరైనా అందరు నాతోటి సన్నిహితంగా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నాతోటి ప్రేమగా ఉంటారు. నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది. మా గ్రామ ప్రజలు, మా స్నేహితులు, చిన్నలు పెద్దలు ఎవరైనా చాలా రెస్పెక్టివ్గా ఉంటారు సార్. అంతవరకు ధర్మానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చే మీరు సనాతన ధర్మం గురించి ఇప్పుడు సనాతన ధర్మంలో జరుగుతున్న ఆటుపోట్ల గురించి ఏమైనా చెప్పగలుగుతాం? ఇప్పుడు సనాతన ధర్మము మన చాలా పురాతనమైంది. మరియు మనం దాన్ని ఇలాగే నిలబెట్టుకుంటూ అలా రాను మనం ఇట్లా వదిలేస్తే మన సనాతన ధర్మం చాలా వెనకబడిపోతుంది. ఏ విషయంలో మన సనాతన ధర్మాన్ని కానీ ఏదైనా కానీ ఎక్కడైనా ఏదైనా జరిగితే దాన్ని మనం స్పందించాలా. మన వాళ్ళు హిందువులు ఎవరు ఎక్కువ స్పందించరు. అందరు స్పందించాలని, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్నీ చూసుకుంటూ వస్తున్నారు మీరు. అయితే ఇప్పుడున్న రాజకీయాలు దాని పరిణామాలు ఎట్లా ఉన్నాయి అన్నది ఏమని చెప్తారా సార్? ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నాయి సార్? రాజకీయాలు కానీ మన ప్రజలు కానీ ఎవరైనా కాలం మారిన కొద్దీ అందరు మారుతున్నారు. ఒక రాజకీయం మారిందని మనం అనద్దు. ప్రజలు కూడా మారిండు. ఎప్పుడైతే ప్రజలు న్యాయంగా ఓటేసి చేస్తారో, ప్రజానాయకులు ఎన్నుకుంటారో అప్పుడు కరెక్ట్ ఉంటుంది సార్. మనం ఎవరిని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే కాలానుగుణంగా అందరు మారుతున్నారు. అది సార్, ఇందాకే ఒక మెసేజ్ వచ్చింది సార్. అది మీరు ఈ ఏడుపల్లిలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఏర్పాటు చేసారు అని విన్నాం. దాని గురించి చెప్పండి. అక్కడ ఓల్డ్ ఏజ్ మా లయన్స్ క్లబ్ ట్రస్ట్ నుంచి ఏడుపల్లిలో పెద్ద ఎత్తున ఒక 5 కోట్లతోటి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించిండు. దాంట్లో నేను ట్రస్ట్ మెంబర్ని. దాన్ని కూడా మా పిల్లల పేరు మీద శ్రీ రాఘవేంద్ర దీప్తి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఒక బ్లాక్ డొనేట్ చేశామన్నమాట. ఇంత కష్టపడి గుడి నిర్మాణం చేశారు మీరు. ఆ గుడి నిర్మాణం చేసి మీరు అంటే కొంతమంది అందరు కూడా చాలా భక్తితో దాన్ని కొలుస్తూ ఉంటారు. కొంత ఎట్లా ఉండాలి అసలు? ఒక హిందూ అంటే హిందూకి సంబంధించిన ఒక గుడి ఏర్పాటు చేశారు కాబట్టి నేను వాళ్ళని అడుగుతాను, డైరెక్ట్గా వాళ్ళ గురించి అడుగుతాను మిమ్మల్ని. ఒక హిందూ అనే వ్యక్తి ఆ గుడిని, ఆ దైవాన్ని ఎట్లా తీసుకోవాలి? గుడిని దైవాన్ని ఎట్లా తీసుకోవాలంటే మనం అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలి ఒకటి. రెండవది, ఈ ప్రాంతంలోని ప్రజలు సుఖశాంతులతోటి, పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడు ఉండాలి. మా గ్రామము, ఊరు, తెలంగాణ జిల్లా మరియు తెలంగాణనే కాదు మొత్తం మన భారతదేశము, ప్రపంచం అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని స్వామిని, అయ్యప్ప స్వామిని, సాయిబాబాని వేడుకుంటున్నాను సార్. సార్, మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఏదో నా తోచిన కాడికి అన్ని మంచి కార్యక్రమం చేసినాం. ఇక ముందు కూడా ఇలాగే జీవితాంతం కొనసాగాలని భగవంతుడిని కోరుకుంటున్నాం సార్. సార్, అక్కడ టెంపుల్ దగ్గర ఒక కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తారని విన్నాం సార్. దాని గురించి ఏమని చెప్తారు? మాకు అక్కడ కూడా కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని ఉన్నది. ఫ్యూచర్లో దాన్ని గుడి ఒక మెయింటెనెన్స్ కోసమని మా ఉద్దేశం ఏంటంటే ఒక కళ్యాణ మండపము ముందర ఒక 10-15 షెటర్స్ వస్తాయి. వీటి కిరాయిల ఈ ఆదాయంతో గుడి నడవాలన్న ఉద్దేశం ఉన్నది. మరియు మా యొక్క కళ్యాణ మండపం కానీ తర్వాత వేరే కార్యక్రమాలకు
మా యొక్క శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మాకు ఎల్లవేళలా సహకరిస్తున్నారు. ప్రతి దానికి కూడా మేము ఆయనకు సలహా తీసుకుని చేయము. ఆయన సహకారం ఎల్లవేళలా ఉంటుంది. ఇక ముందు కూడా మేము కళ్యాణ మండపంగా కానీ మా గుడి కావాల్సినవి కూడా సహకారం తన నుంచి కూర్చున్నాం. ఆయన కూడా తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాము. మరి వారికి కూడా ధన్యవాదాలు. చివరిగా ఇటు వచ్చి ఎవరైతే యువత ఉంది, ఇప్పుడు యువతకు కానీ అటు సనాతన ధర్మ తీసుకునే వారికి కానీ ఇటు వచ్చి నాయకులకు కానీ ప్రజలకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? ఇప్పుడు యువకులు కూడా సనాతన ధర్మాన్ని కాపాడాలి. మొత్తం భవిష్యత్తు, మన భారతదేశం యొక్క భవిష్యత్తు మొత్తం వారి చేతిలో ఉన్నది. ఇప్పుడు మన పిఎం గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూడా మన హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం ఆయన కాపాడుతున్నారు. మనం ఆయనకు బాగా ప్రోత్సహించి మొత్తం అందరి యూత్ సహకారం ఉండాలని, అందరూ సహకరించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఎంత ఎదిగినా ఒదిగే ఉండేలా అనే పద్ధతిలో సార్ ఉన్నారు. అంతేకాకుండా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక స్లోగన్ తీసుకొని ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ కోటగిరిలో ఎన్నో కార్యక్రమాలు, ఇందాక మనం విజువల్స్ చూసాము, చాలా కార్యక్రమాలు చేస్తారు. ఇన్ని చేసినా ఎట్లాంటి అంటే నేను చేశాను అనే ఒకటి ఏ భావన లేకుండా ఎంత హ్యాపీగా సింపుల్గా హ్యాపీగా ఉంటూ అందరికీ చెప్తున్నాడు. సనాతన ధర్మాన్ని గురించి కూడా ఎంతో క్లారిటీగా చెప్పి అందరు కూడా తమ ధర్మాన్ని కాపాడుకోవాలి, పరధర్మాన్ని మనము గౌరవించాలి అనే విధంగా అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.